తెలంగాణ ఏర్పాటు ఘనత పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్దే. పేదల ఆకలి తెలిసి ఉపాధి హామీని ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న నేత డాక్టర్ మన్మోహన్ సింగ్. దేశం యావత్తు పూర్వ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్కు కన్నీటినివ్వాలి. అమెరికా అధ్యక్షులు మెచ్చుకున్నా ఆయన పొంగిపోలేదు. ప్రధానమంత్రి పదవి తదనంతరము పదవిపోయిన తర్వాత తన కింద పనిచేసిన అధికారులు సరైన రీతిలో ప్రాధాన్యత ఇవ్వకున్నా ఆయన కుంగిపోలేదు. మేరునగధీరుడై భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రభాతయై ప్రపంచ ఆర్థిక గణాంకాలకు ఓ లెక్కల పేజీ అయి నిలిచిన అసామాన్య ధురంధరుడు. భారత రాజకీయాలను ఒక సామాన్యుడు అత్యున్నత మేధా సంపత్తితో సుపరిపాలన అందించగలడు అనడానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశ చరిత్ర పుటల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తారు. ఒక పివి నరసింహారావు, ఒక అటల్ బిహారీ వాజ్పేయి, అదే క్రమంలో మన్మోహన్ సింగ్ మచ్చలేని రాజకీయ చరిత్రను భారత గడ్డపై నిలువెత్తు నిజాయితీ త్రివర్ణ పతాకపై నిలిపారు. ప్రజల ముంగిట పాలన పారదర్శకంగా సాగాలంటే వారి చేతికి సమాచార హక్కు చట్టం అనే పాశుపతాస్త్రాన్ని అందించిన నిజమైన ప్రజాస్వామ్యవాది. ప్రపంచంలో ఎక్కడ లేని విధానాన్ని, సమాచార హక్కును సామాన్యుడు తెలుసుకునేలా సామాన్యుని చేతికి ఒక వజ్రాయుధం అందించిన దేశాలి. భారతదేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని ప్రపంచపు నలుదిశల చాటి మేటి దేశాల సరసన నిలిపి సామాన్య కుటుంబంలో జన్మించిన అసామాన్య ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ చరిత్ర పుటల్లో నిలిచారు. సుపరిపాలన అంటే, దేశ పరిపాలన అంటే ఎత్తులు జిత్తులు కాదు, సామాన్యుని ముంగిట అన్నపు మెతుకులై పాలన నిలపాలని, చేతి నిండా పని లభించాలి, ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉండడానికి ఉపాధి హామీని ప్రజల ముందు నిలిపారు. ఒక సామాన్య కుటుంబం నుంచి ప్రధాన పదవి దాకా ఆయన సాగిన విధానం. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్లో గాహు అనే గ్రామంలో గుర్ముఖ్ సింగ్, అమృత్ కౌర్ల ముద్దుల తనయుడు మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న జన్మించారు. దేశ విభజన సమయంలో భారత్లోని పంజాబ్ అమృత్సర్కు మన్మోహన్ సింగ్ కుటుంబము వలసగా రావడం జరిగింది. చిన్ననాటి నుంచి చదువులో చురుకుగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రాథమిక ఉన్నత విద్యను అమృత్సర్లోనే గడిపారు. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి అనంతరం లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పట్టా పొంది మన్మోహన్ సింగ్ కొన్నాళ్ళు తాను విద్యను అభ్యసించిన పంజాబ్ యూనివర్సిటీలో అర్థశాస్త్ర ప్రొఫెసర్గా సేవలు అందించారు. ఐక్యరాజ్య సమితిలో ఎకనామిక్స్ విభాగంలో యువ ఆర్థికవేత్తగా సేవలు అందించారు. భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా ఎంతోమంది ప్రధానమంత్రుల దగ్గర విశిష్టమైన సేవలు అందించారు. స్వర్గీయ ఇందిరాగాంధీ నుంచి పివి నరసింహారావు వరకు వివిధ దేశాలలో భారత ప్రభుత్వ ఆర్థిక విషయాల సలహా కమిటీలలో రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా, గవర్నర్గా, దేశ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా విశిష్టమైన సేవలను, ముఖ్యంగా ఆర్థికపరమైన సేవలను దేశానికి అందించారు. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా అప్పటి నుంచి రాజకీయ అరంగేట్రం ప్రారంభించారు. 1991 నుంచి 96 వరకు ఆర్థిక సంస్కరణ దేశ చరిత్రను ఒక మలుపు తిప్పిన ముఖ్యమైన వ్యక్తిగా అప్పటి ప్రధాని పివి నరసింహారావుచే కితాబు పొందారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా విశిష్టమైన సేవలు అందించారు. వారి హయాంలోనే పేద ప్రజలకు ఉపాధి హామీ పథకం శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 1969 నుంచి వివిధ దశలలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులను సమూలంగా అధ్యయనం చేసి, పరిశీలన చేసి తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సూచనలు, వారి వాదనలు విని అప్పటి పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తులను కులంకషంగా పరిశీలన చేసి తెలంగాణ అధ్యయనమును ఒక కమిటీని నియమించి సాధారణంగా తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే అంశం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారిది.
ఆ ఘనత దక్కిన సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం వారికి రుణపడి ఉంటుంది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తుంది. కె గోపాల్జీ కవి రచయిత కలం నుంచి జాలివారిన ఈ ప్రత్యేక వ్యాసముకు జై హింద్, జై జై.